ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అయిన రామచంద్రమూర్తి గారు. సో లేటెస్ట్గా జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్లో ఇన్సూరెన్స్పై ఒక అప్డేట్ రాబోతుంది. దానికి సంబంధించిన విషయాలు తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. సార్, ఇప్పుడు జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ ఏదైతే జరగనుందో బీహార్ మినిస్టర్ కండక్ట్ చేయబోతున్నారు. అందులో ఎక్స్క్లూడింగ్ చేయబోతున్నారు ఇన్సూరెన్స్ సంబంధించి ప్యూర్ లైఫ్ లేకపోతే ప్యూర్ టర్మ్ ఇన్సూరెన్స్ సంబంధించిన విషయాలపై అంటున్నారు. అది ప్రాఫిటబుల్గా చూడొచ్చు అంటే ఆ కంపెనీస్కి, అంటే ఆ కంపెనీస్ దాన్ని ఏ విధంగా తీసుకుంటారంటారు? యాక్చువల్గా అండి, ఇది 7 years తర్వాత జిఎస్టీ కౌన్సిల్ ఇప్పుడు కొన్ని మోడిఫికేషన్స్ చేస్తుంది. వాటిల్లో ఎప్పటి నుంచో డిమాండ్ ఈ యొక్క ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్లో కానీ ఈ యొక్క జిఎస్టీ తగ్గించమని. సో 28 నుంచి 18%కి తగ్గిద్దామని చూస్తున్నారు. సో ఇదంతా ఏమవుతుందంటే ఈ కంపెనీస్కి పాజిటివ్ అవుతుంది. అంటే డైరెక్ట్గా ఎలా అవుతుందంటే ప్రీమియం మీద పడదు, కానీ నెంబర్ ఆఫ్ పీపుల్స్ ఎక్కువ మంది తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అంటే ఎప్పుడైతే ప్రీమియం తగ్గుతుందో ఎక్కువ మంది అట్రాక్ట్ అవుతారు కదా, దానివల్ల సేల్స్ పెరుగుతాయి. అట్ ద సేమ్ టైము ఇప్పుడు అందరు వెహికల్ ఇన్సూరెన్స్ కంపల్సరీ అయిపోయింది అందరికీ. అలాగే హెల్త్ ఇన్సూరెన్స్ మనం చూస్తున్నాం, ఆ 2 సెగ్మెంట్స్ బాగా వస్తున్నాయి. ఆ తర్వాత లైఫ్ అనేది ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ కూడా అవేర్నెస్ వచ్చింది. సో ఇన్సూరెన్స్ అనేది ఏంటంటే నేను అనుకోవటం ఇది ఒక మిస్సెల్లింగ్ అయిపోయింది ఇండియాలో. యాక్చువల్గా చాలా చాలా ఇంపార్టెంట్, ప్రతి మనిషికి కావాల్సిన దాన్ని అదేమైందంటే మిస్సెల్లింగ్ అవటం వల్ల ఏమైందంటే ఇన్సూరెన్స్ అనగానే ఒక రకమైన నెగిటివ్ థింకింగ్ వస్తుంది. కానీ నా దృష్టిలో ఏంటంటే ఇన్సూరెన్స్ ఈజ్ రియల్లీ ఇంపార్టెంట్. ఎందుకంటే ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు మన ఫ్యామిలీని కాపాడేది అదే. సో సో ఇవన్నీ కూడా మనం ఉన్నంత వరకు మనం ఇవన్నీ స్టాక్ మార్కెట్ అని కానీ గోల్డ్ ఇవన్నీ అంటాం, కానీ మనం ఉంటే అవి ఉంటాయి. అవి ఉంటాయి. మనం లేకపోయినా మన ఫ్యామిలీ ఉండాలి, అలా మెయింటైన్ అవ్వాలన్నట్టే మాత్రం ఇది ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. అంటే ఈ టాపిక్ వచ్చింది కాబట్టి నా వ్యూ కూడా చెప్తున్నాను. సో ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్. అందుకని ఏమవుతుందంటే ఈ ఇన్సూరెన్స్ కాన్సెప్ట్ కంపెనీస్ అన్నీ కూడా కొంచెం బెనిఫిట్ అవుతాయి. వాటిలో ఏ కంపెనీలు ఉన్నాయి అనేది వాళ్ళ అసలు ఇన్సూరెన్స్ కంపెనీ లిస్ట్ అయిన కంపెనీలు ఏమున్నాయి, సో వాటిలో ఒక లుక్ వేయండి మీరు. వాటిలో మీరు ఏమన్నా ఫ్రీ అమౌంట్ అలా ఉంటే ఇన్వెస్ట్ చేయడానికి ఒక రానున్న 3-4 monthsలో మంచి ఆపర్చునిటీస్. సో వాటిలో ఏంటంటే ఇప్పుడు ఐసిఐసిఐ ప్రూ లైఫ్ ఉంది, అలాగే ఐసిఐసిఐ జిఐ ఉంది, ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్ ఉంది. ఇప్పుడు ప్రజెంట్ అది 1900 ఆ రేంజ్లో ఉంది. అలాగే ఐసిఐసిఐ ప్రూ లైఫ్ 650 ఆ రేంజ్లో ఉంది. తర్వాత హెచ్డిఎఫ్సి లైఫ్ ఉంది, అది కూడా 620 అలా ఉంది, చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి. తర్వాత ఎస్బీఐ లైఫ్ ఒకటి మనకి లిస్టింగ్లో ఉంది. ఎస్బీఐ లైఫ్ అది కూడా 1400 ఆ రేంజ్లో ఉంది. ఇది దాదాపు 1700-1800 నుంచి తగ్గి ఇక్కడ 1400 అలా వచ్చింది. సో ఈ 5-6 కంపెనీలు కూడా, ఇంకా కొన్ని ఇన్సూరెన్స్వి ఉన్నాయి ప్రైవేట్ మేజర్ కంపెనీస్ అయితే ఈ 5 కంపెనీస్ కనపడుతున్నాయి. సో వీటిల్లో మనం ఏంటంటే ఇప్పుడు ఈ ఇన్సూరెన్స్ ఎఫెక్ట్ అవ్వటం వల్ల వీటికి మంచి సేల్స్ వచ్చి ఆల్రెడీ బాగా తగ్గి ఉన్నాయి కాబట్టి ఒక మనం ఇన్వెస్ట్మెంట్ ఆర్జన్లో ఒక ట్రై చేయొచ్చు. వండర్ఫుల్ సార్. అండ్ ఇందులో తీసుకొచ్చే మోడిఫికేషన్స్ని బట్టి ఈ ఇన్సూరెన్స్ కంపెనీస్ అనే వాళ్ళు కూడా చేంజెస్ చేస్తారు 100%. సో ఆ చేంజెస్ అనేవి మన ఆడియన్కి ఎండ్ యూజర్కి ఎటువంటి సిచ్యువేషన్ తీసుకురాబోతున్నాయి అంటారు? హోప్ఫుల్లీ కొంచెం బెటర్ అవ్వబోతున్నాయి అంటారు? అవునండి, ఇంకా అసలేం చెప్పలేదు సార్. ఎల్ఐసి కంపెనీ కూడా ఉంది, లైఫ్ ఇన్సూరెన్స్ అది చెప్పలేదు. అయితే ఏంటంటే ఇప్పుడు ఈ చేంజెస్, ఈ ఇన్సూరెన్స్ మార్కెట్ ఏంటంటే అన్ట్యాప్డ్, ఇంకా అన్పొటెన్షియల్ అండి. ఇంకా రూరల్లో బాగా రావాల్సింది, ఈవెన్ అర్బన్లో కూడా చాలా అన్ట్యాప్డ్ మార్కెట్ ఉంది. ఎన్ని 20 కంపెనీస్ ఉన్నా కానీ అన్ట్యాప్డ్. ఇప్పుడు 140 కోట్ల జనాభాలో ఒక ఆల్రెడీ 10%, 15% అన్ఫార్చునేట్లీ స్టిల్ ఎడ్యుకేట్ అవ్వాల్సిన అవసరం చాలా ఉంది. సో తర్వాత ఏంటంటే ఈ పాలసీలు ఇప్పుడు కొన్ని ఇప్పుడు ఏమవుతున్నాయంటే వీళ్ళు కొన్ని న్యూ యాక్టివిటీస్ తీసుకొస్తున్నారు. ఫ్లెక్సీ పాలసీ అని కొంచెం టర్మ్స్ తగ్గించడం ఇలాంటివన్నీ వస్తున్నాయి. సో కాబట్టి ఆ కంపెనీలు ఏంటంటే ఇది ఒక ఇటు గ్రోత్ అయితే చూసుకుంటే లాస్ట్ 5-6 yearsకి గ్రాఫ్ పెరుగుతుంది. నెంబర్ ఆఫ్ పీపుల్ అవేర్నెస్ పెరగడం అన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఈ కంపెనీలు ఎటు కూడా స్ట్రాంగ్ అవుతాయని అనిపిస్తుంది అన్నమాట. సో తప్పకుండా వీటికి సంబంధించిన అంటే పర్ఫార్మెన్స్ అంటే రేపు కౌన్సిల్ మీటింగ్ అయ్యాక ఇవి ఇంప్లిమెంటేషన్కి ఎప్పుడు ఛాన్సెస్ ఉంటాయంట? ఇమీడియట్గా ఛాన్సెస్ ఉంటాయి సార్. జిఎస్టీ ఎప్పుడు కూడా ఇమీడియట్గా అంటే నెక్స్ట్ మంత్ కల్లా ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఇవి బాగుంటాయి.
సో ఈసారి ప్రీమియం తగ్గితే ఇన్సూరెన్స్ ఎవరైతే లేని వాళ్ళందరూ కూడా అంటే ఇది నేను కంపెనీ పాయింట్లో చెప్పట్లేదు, మన పాయింట్లో ఎండ్ యూజర్ పాయింట్లోనే చెప్తున్నాను. మనందరికీ ఇన్సూరెన్స్ అయితే కంపల్సరీ ఉంటే, ఎందుకంటే మనం ఎన్నో చూస్తున్నాం, యాక్సిడెంట్లు కానీ ఇవన్నీ చూస్తున్నాం, కానీ మనకి సెక్యూరిటీ ఉంటే ఆ భరోసా వేరు. అండ్ ఇది బోత్ లైఫ్ అండ్ టర్మ్ ఇన్సూరెన్స్ రెండింటి మీద కూడా మనం తీసుకోవచ్చండి. ఎంత ఇప్పుడు ఎన్నో వేలు ఖర్చు పెడుతున్నాం మనం, అలాంటిది మన లైఫ్ గురించి, మన ఫ్యామిలీ లైఫ్ గురించి మనం కొంత మనీ స్పెండ్ చేయడం అనేది కంపల్సరీ చేసుకోవడం ద్వారా మనం సెక్యూర్ అవుతాం. వండర్ఫుల్ సార్. అండ్ ముఖ్యంగా సార్ ఈ వాళ్ళు చేసే ఈ చేంజెస్ ఏవైతే ఉన్నాయో అది 100% ఎండ్ యూజర్ని దృష్టిలో పెట్టుకుని చేస్తారంటారా? ఇన్ కేస్ అలా చేసినట్లయితే అంటే ఇక్కడ 2 things సార్, కంప్లీట్ రిడక్షన్ ఉంటుందా, లేకపోతే అందులో ఏమైనా డిస్కౌంటేజ్ ఆ టైప్లో ఉంటుందా సిచ్యువేషన్ ఏంటి అప్డేట్? ఏమైందంటే సార్, అంతకుముందు ఇప్పుడు పాలసీ బజార్ ఇవన్నీ నెట్ డైరెక్ట్గా ఆన్లైన్ రావటం వల్ల ఈ యొక్క డిస్కౌంట్ డైరెక్ట్గా కస్టమర్కి వెళ్ళిపోతాం. కాబట్టి అంతకుముందు ఏజెంట్స్ ఉండి వాళ్ళు కొంత కమిషన్ తీసుకొని అలా ఉండేది. ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఆన్లైన్లో పాలసీ బజార్ వీటిలో ఉండటం వల్ల ఈవెన్ అది కూడా లిస్టింగ్ అయింది, పాలసీ బజార్ కూడా చెప్పలేదు నేను. సో వాటికి కూడా సేల్స్ పెరుగుతాయి. సో కాబట్టి అలాంటి కంపెనీలు వీటికి చాలా మంచి డిస్కౌంట్స్ ఆఫర్స్ ఇస్తున్నారు. సో అవన్నీ కూడా ఇప్పుడు ఇంకా తగ్గుతాయి ప్రీమియమ్స్, కాబట్టి మీకు అవి బెనిఫిట్ అవుతాయి. వండర్ఫుల్ సార్. సో అన్నిటికన్నా ముఖ్యమైన విషయం ప్రతి ఒక్కరికి కూడా ఈవెన్ ఫైనాన్షియల్ ప్లానింగ్లో ముందు చెప్పేదే ఇన్సూరెన్స్ ఉందా లేదా అనేది. అది టర్మ్ ఇన్సూరెన్స్ అయి ఉండొచ్చు, హెల్త్ ఇన్సూరెన్స్, రెండు కూడా. అయితే దీనిపై మరింత అవగాహన మీకు కావాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి మీరు రామచంద్రమూర్తి గారితో డైరెక్ట్గా అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. బట్ ఒక ఇన్సూరెన్స్ ఉంది అనేది మీరు దాన్ని కూడా ఒక ఇన్వెస్ట్మెంట్ లాగే కాల్కులేట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. అండ్ దాంతో పాటుగా ఇప్పుడు జరిగే కౌన్సిల్ మీటింగ్ ఏదైతే ఉందో జిఎస్టీది, ఇది ఒక గుడ్ న్యూస్ అనే చెప్పొచ్చు. దీని నుంచి వచ్చే పూర్తి బెనిఫిట్స్ని ఉపయోగించుకోవడం కోసమైనా మీరు ఇమీడియట్గా వీటికి సంబంధించిన ఇప్పుడు సార్ చెప్పిన విషయాల ద్వారా కూడా మీరు డైరెక్ట్గా ఇన్సూరెన్స్ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. లేదు అనుకున్నట్లయితే అగైన్ రైట్ ప్రొఫెషనల్ అయిన మన రామచంద్రమూర్తి గారితో కన్సల్ట్ అయ్యి ఒక రైట్ ఇన్సూరెన్స్ పాలసీని మీరు ఇమీడియట్గా తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టు బీ ఫ్రాంక్ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలని కూడా రూమ్ రెంట్స్ సరిపోతాయి సార్ ఒక మంచి డబ్బులు మొత్తం అయిపోవడం. సో అలాంటి సిచ్యువేషన్స్ ఏమి రాకుండా ఉండడానికి, ఇన్వెస్ట్మెంట్స్ ఏమి పాడవకుండా ఉండడానికి ఈ ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ సార్, వండర్ఫుల్ ఇన్ఫర్మేషన్ మాతో షేర్ చేసుకున్నాను. థ్యాంక్ యూ సార్. నమస్తే అండి.